హాయ్, నేను మీ డాక్టర్ దివ్యారెడ్డి, కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్, నెల్లూరు. ఈ రోజు మనం పన్ను తీయించుకున్న తర్వాత రీప్లేస్మెంట్ అవసరమా లేదా అనే దాని గురించి తెలుసుకుందాం. పన్ను ఒకవేళ జ్ఞానదంతం తీయించుకుంటే పన్ను మళ్ళీ రీప్లేస్మెంట్ కట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది స్పీచ్ డిఫికల్టీస్, మన స్పీచ్ డిఫికల్టీస్ లో కూడా ఏం ప్రాబ్లం రాదు. సేమ్ డే ఫంక్షనింగ్ ఆఫ్ ద మౌత్ అంటే నవ్వులేదానికి కూడా అది పనికిరాని పన్ను కాబట్టి దాన్ని రీప్లేస్ చేసుకోకపోయినా ఏమి ఇబ్బంది లేదు. సేమ్ అదే కనుక వేరే పళ్ళు ఏవి కానీ వేరే అదర్ టీత్ కనుక పోస్టీరియర్ టీత్ పర్టికులర్లీ యాంటీరియర్ టీత్ ముందర పళ్ళు అయితే ఈస్థెటిక్ వైజ్ అందం కోసం అని ఇమీడియట్ గా రీప్లేస్ చేసుకునే దానికి కొడతారు. కానీ పోస్టీరియర్ వెనక పళ్ళు కాబట్టి కొంచెం తాచారం జరుగుతారు. అలా చేసిన దాని వల్ల దాని అడ్జసెంట్ పక్క పళ్ళు షిఫ్ట్ అయిపోతాయి. అంటే అవి లైట్ గా జా బోన్ లో ఇచ్చి లైట్ గా మొబిలిటీ స్టార్ట్ అవుతాయి. ఒకవేళ పక్కకి షిఫ్ట్ అయిపోయింది అనమాట. ప్లస్ నవ్వులేదానికి ప్రాబ్లం తగ్గిస్తాయి. ఎగుడు దిగుడుగా ఎలా అంటే అలాగ బ్యాలెన్స్ కాకుండా నవ్వుతుంటారు. అట్లే దానికి అడ్జస్ట్ ఆపోజిట్ టీత్ అనుకోండి. యూజువల్ గా పై పన్ను సూపర్ ఎరప్ట్ అయిపోతుంది. అంటే కింద పన్ను కానీ తీయించుకోకుంటే సూపర్ ఎరప్షన్ జరిగి ఆ పన్ను అనవసరంగా కదలికకి స్టార్ట్ అయిపోతుంది. పెయిన్ స్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్ గా మనం ఎక్స్ట్రాక్షన్ తీయించేసుకోవాలంటాము. లేదంటే ఎదురు పళ్ళు మళ్ళీ రూట్ కెనాల్ స్టేజ్ చెప్తాము. అనవసరంగా ప్రాబ్లం జాబోన్ని అంటే ఈ ఒక్క పన్ను తీయించుకున్న దాని వల్ల మీరు రీప్లేస్ కానీ చేయించుకోకపోతే ఒక 15 days తర్వాత నుంచి అది స్లోగా మూవ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. మేబీ అంటే యాంటీరియర్ స్పేసింగ్స్ అంటే ఆ ఒక్క పన్ను వల్ల ముందర కాడ పళ్ళల్లో కూడా వెనక పన్ను రీప్లేస్ చేసుకోకపోతే ముందర పళ్ళు కూడా స్పేసింగ్స్ వచ్చేసేదానికి కారణం అవుతుంది. కాబట్టి స్పీచ్ డిఫికల్టీస్ చాలా మందిలో స్పీచ్ డిఫికల్టీస్ కూడా కాజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇవి కానీ లైక్ ఇంకా సైడ్ పళ్ళు అంటే బ్యాలెన్స్ కాక కట్టించుకోని దాని వల్ల చాలా మందికి జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పళ్ళు తీయించుకున్న తర్వాత కంపల్సరీగా రీప్లేస్ చేసుకోవటము చాలా మంచిది. అంటే యూస్ఫుల్, చాలా మంచిది.